దీని పేరు ఆయిస్టర్ మష్రూమ్. ఇది ట్రీ మష్రూమ్ అని అంటారు. ఇదేంటంటే ఒక ఆకులాగా ఉంటుంది కాబట్టి ఇది కూడా దక్షిణాఫ్రికాలో ఒక సూపర్ మార్కెట్లో తెచ్చాము. ఇది నాన్ వెజ్ తినని వాళ్ళకి మటను, చికెను లాంటి ప్రోటీన్ ఇస్తుందన్నమాట. ఈ టైప్లో ఉంటాయి. కలర్ కూడా కొంచెం బ్రౌనిష్గా ఉంటాయి అన్నమాట. ఇది 250 పడింది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇది సెకండ్ టైం మేము తినటము. ఇది కర్రీ చేసిన తర్వాత మళ్ళీ దీని బెనిఫిట్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ కూర కోసం నేను కొంచెం గ్రేవీ లాగా చేస్తున్నాను. ఇది ఏంటంటే చపాతీలో తినటం కోసం. ఇందులో ఈ పేస్ట్ కోసం 2 టమాటాలు తీసుకున్న, ఒక ఉల్లిపాయ, 4-5 జీడిపప్పులు, 1 స్పూన్ నిండా జీలకర్ర, 1 స్పూన్ నిండా నువ్వులు వేసుకున్నాను. అవి 1 స్పూన్ ఆయిల్ వేసి ఉల్లిపాయలు, టమాటా, జీడిపప్పులు, నువ్వులు బాగా ఫ్రై అయిన తర్వాత చల్లార్చి పేస్ట్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఇవి శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్నా. 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను బాండీలో. అందులోనే కొంచెం ఉల్లిపాయ ముక్కలు, ఉల్లిపాయలు వేగినాయి. ఇందులో పసుపు, తగినంత కారం వేసుకొని ఒక్కసారి కలిపేద్దాం. అంటే కారం మరీ వేగకూడదు. కారం కలర్ కోసం నూనెలో వేస్తే కలర్ బాగుంటుంది. అందులోనే ముక్కలు కూడా వేసుకున్నాం. వేసుకొని బాగా కలిపేసుకొని సాల్ట్ కూడా వేసుకొని మూత పెట్టేసి కొంచెం మగినంత సాల్ట్ కూడా వేసి ఒకసారి మొత్తం కలిపేసి మూత పెట్టి కొంచెం మగ్గని 5 నిమిషాల తర్వాత మూత తీస్తే ఇలా ఉందన్నమాట. ఇప్పుడు మనం ఈ పేస్ట్ కూడా వేసుకున్నాం. పేస్ట్, 1 స్పూను ధనియాలు, వేయించిన ధనియాలు, వెల్లుల్లి పొడి ఇది కూడా వేసి కొంచెం సేపు మూత పెట్టి ఒక 5-6 నిమిషాల తర్వాత రెడీ అయిపోయింది అనమాట మన మష్రూమ్ కర్రీ.